కేతు ఏంటంటే డిటాచ్మెంట్‌కి అంటే వైరాగ్యానికి, మోక్షానికి, ఆధ్యాత్మికతకి, విరక్తి అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్‌కి చాలా దూరంగా ఉంటారనమాట. సో, టోటల్ శుక్రుడు, కేతు అనేది టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్స్. ఈ 2 కంజంక్షన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. అయితే కంజంక్షన్ అనేది చాలా వరకు మనకి తెలిసిందేంటంటే కంజంక్షన్ అంటే ఒకటే ఇంట్లో శుక్రుడు, కేతువులు ఉంటే అది మాత్రమే కంజంక్షన్ అని అనుకుంటాం. కానీ కాదు. శుక్రుడు నుంచి కేతువు పంచమ స్థానంలో ఉన్న కంజంక్షనే, నవ నవమ స్థానంలో ఉన్న కంజంక్షన్ అనమాట. అదేవిధంగా కేతు నుంచి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న, అదేవిధంగా నవమ స్థానంలో ఉన్న దాన్ని కూడా కంజంక్షన్ అని అంటారు అనమాట. సో బేసిక్లీ ఈ యొక్క కంజంక్షన్ యొక్క తీవ్రత అనేది ఎట్లా నిర్ణయింపబడుతుందంటే శుక్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, కేతు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అకార్డింగ్ టు ద డిగ్రీసే, లైక్ ఏది తక్కువ డిగ్రీస్ ఉన్నది, ఏది ఎక్కువ డిగ్రీస్ ఉన్నది అనే దాన్ని బట్టే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది.